చూడండి, ఇది పొదలకూరు మండలం ఆదురుపల్లి ఫ్రెండ్స్, ఆదురుపల్లి విలేజ్. చూడండి, ఇక్కడి నుంచి చేజర్ల రోడ్ అని లెఫ్ట్కి పోవాలి ఫ్రెండ్స్. ఒక 1/2 కిలోమీటర్ పోతే మీకు లొకేషన్ వస్తుంది. చూడండి, మీరు చూపించలేదంటారని ముందే రివ్యూ పెట్టేస్తున్నాను, రోడ్ మ్యాప్ పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసింది రోడ్డు. ఇక్కడ చూడండి, బోర్డు తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి బోర్డులు అన్నీ పెట్టి ఉంటారు. ఇది చేజర్ల రోడ్ అన్నమాట. చూడండి, మేము లెఫ్ట్ తిరుగుతున్నాము. ఇది చూడండి, ఇక్కడ బోర్డు ఇది ఉంది. ఇది చేజర్ల రోడ్. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ కూడా ఉండదు ఆ లొకేషను. మీరు పోయి చూసుకోవచ్చు. అంటే ఏదైనా పని మీద వచ్చినప్పుడు మాత్రం చూడండి, అదే పనికి రావాల్సిన అవసరం లేదు, డబ్బులు పోగొట్టుకొని. చూడండి ఫ్రెండ్స్, ఈ లొకేషన్ 1/2 కిలోమీటర్ పోతే ఆ లొకేషన్ ఉంది. అక్కడ పోయి వీడియో తీస్తాను ఫ్రెండ్స్. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఆదురుపల్లి విలేజ్. చేజర్ల మండలం ఆదురుపల్లి చేజర్ల మండలం. ఆ చేజర్ల మండలం అంటే ఫ్రెండ్స్, అంటే నెల్లూరు సోమశిల పోయే రోడ్డులో లెఫ్ట్ తిరిగితే ఆదురుపల్లి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఆ లొకేషన్, అంతే. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, నేను ఇంకొక కొత్త లొకేషన్కి వచ్చాను ఫ్రెండ్స్. మీకు కొత్త లొకేషన్లు చూపించడం కదా ఫ్రెండ్స్ నా పని, అదే చేస్తున్నాను. చూడండి, ఒక పెద్ద వాగు ఫ్రెండ్స్ ఇది. ఆ వాగులో నేను చూడండి, లొకేషన్ అంతా చూడండి, నేను అడవిలోకి వచ్చున్నాను ఫ్రెండ్స్. ఇది మంచి రాళ్ళు. ఇంత చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇది ఇలాంటి రాళ్ళన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి ఎంత బాగుందో. కానీ నేనైతే బాగా మెరిసేయి సన్న రాళ్ళే తీసుకుంటాను ఫ్రెండ్స్, ఎక్కువ తీసుకోను. చూడండి, ఇది చూడండి, ఇది చూడండి, ఇలాంటి రాళ్ళు ఉంటేనే తీసుకుంటాను, లాగుంటే లేదు. ఇంతే ఫ్రెండ్స్, చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఎంత మెరుపుతో ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది ఇది. ఇలాంటి రాళ్ళు దొరికితేనే ఇలాంటి ప్లేస్కి వస్తాను ఫ్రెండ్స్ నేను. ఏమో మన టైం బాగుంటే మనకు మంచి రాళ్ళు కూడా దొరకవచ్చు, దానిదేముంది. ఏ ప్లేస్లో ఏముంటే మనం చెప్పలేము. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మీకే చూపించాను కదా ఎంత షైనింగ్ ఉంది రాయి అని. ఇది చూడండి, చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు దొరికిన రాయి చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది కూడా సన్న రాళ్ళే బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్, మీకు రూట్ మ్యాప్తో సహా ఈ వీడియో పెడుతున్నాను, జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడు అడ్రస్ పెడతాను, ఎక్కడ మధ్యలో కావచ్చు ఏం కావచ్చు. మీరు స్కిప్ చేస్తే అడ్రస్ మిస్ అయిపోతారు ఫ్రెండ్స్. అదే నేను నా బాధ కూడా. ఒక్కసారే కదా, స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి, మీరే చూస్తున్నారు. ఇదే చూడండి, రాయి చూడండి ఎంత బాగుందో. ఇది కాదు, ఇది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదైతే ఎంత బాగుంది ఈ రాయి అయితే. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, గట్టిగా అరవడం అంటే నాకు అడవిలోకి వచ్చి భయం అని.
అప్పటికి మా ఆయన పక్కున్నాడు, అందుకు నేను వచ్చి ఇంత ధైర్యంగా ఈ అడవిలో వీడియో తీసుకోగలుగుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉండేవి ఫ్రెండ్స్. చూడండి మీకు బాగా కనపడుతున్నాయి రాళ్ళు తీసుకున్న వాళ్ళ నెంబరు కనుక్కోండి అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్పక ముందు నుంచి నేను అదే పని చేస్తున్నాను. ఎక్కడైనా పాపం కొనేవాళ్ళు ఉన్నారా అని ఆలోచిస్తూ నేను వెతుకుతూనే ఉన్నాను ఫ్రెండ్స్. నాకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా ఫలానా చోట తీసుకుంటారు అని నేను మీకు అప్పుడే చెప్తాను ఫ్రెండ్స్, మీకు వీడియోలో పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను కష్టపడేదే నా వల్ల ఇంకొకరికి మంచి జరగాల అని. అలాంటప్పుడు నేను ఏది ఇన్ఫర్మేషన్ అయినా చెప్పకుండా ఎలా ఉంటాను అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు? ఇదే చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నాయి రాళ్ళు, బాగుండే కదా. చూడండి నేను పోయిన 2-3 తీసేయండి ఫ్రెండ్స్, వచ్చే వీడియో తీసుకొని అది మంచి బాగుండాలి నాకు. చూడండి ఇలాంటి రాళ్ళు అయితే ఈ ఏరియాలో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఏమో మేబీ ఇంకా ఎతికితే మంచి రాయి కూడా దొరకవచ్చు, ఎతుకుతాను నేను కూడా. చూడండి ఎంత మంచి క్వాలిటీగా ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. నేను ఎక్కడెక్కడ మంచి ప్లేస్లు ఉన్నాయి ఏంటి, అక్కడ ఎలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఇంకా నాకు డైమండ్ దొరికే ఏరియా దొరకలేదు. కల్లేరాగులో దొరుకుతున్నాయా అని అడుగుతున్నారు. నిన్న ఎవరికో దొరికింది, సినిమా నువ్వు చూద్దు కానీ అని మా పిల్ల ఫోన్ చేసింది. కానీ మా వారికి బాగలేక నేను పోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయనకి యాక్సిడెంట్, కాలు బాగుండదు కాబట్టి అవన్నీ చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. నేను కూడా అన్నీ చూసుకొని ఒకరోజు పోయి చూస్తాను నేను ఏ రాయి దొరికిందో వాళ్ళకి. ఏమో చూడండి, చూద్దాం ఫ్రెండ్స్. అందుకే నేను కూడా మీకు ల్యాక్ చేయకుండా ఏం లేకుండా మట్టంగా పెడుతున్నాను ఫ్రెండ్స్ వీడియోలు. అందుకే చూస్తున్నాను నేను కూడా. చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చూడండి వాగు ఉంది. నేను ఒక్క భాగం కూడా తిరగలేదు, మీకు చూపిస్తూ రాళ్ళన్నీ ఇలాంటి రాళ్ళు ఉన్నాయని చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇంకా ఏదన్నా మంచి రాయి దొరికితే మీకు ఒక చిన్న షార్ట్ రూపంలో అయినా తీసి పెట్టేస్తాను ఫ్రెండ్స్. అది చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండయి. ఇంకొక చిన్న విన్నపం ఫ్రెండ్స్, బ్యాడ్ కామెంట్స్ పెట్టబాకండి. ఒక ఆయన పాపం ఏడుస్తున్నాను నిన్న. చూడండి ఫ్రెండ్స్, బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల మనకేమన్నా లాభం ఉందా? ఒకరి బాధ పెట్టడం వల్ల చేతనైతే ఒకరికి మంచి చేద్దాం ఫ్రెండ్స్. లేదు మన వల్ల కాలేదా గమ్ముగా అయిపోదాం. అది అంతేగాని పాపం ఒకరి బాధ పెట్టి వాళ్ళకి బాధ కలిగించడం వల్ల మనకేమన్నా ₹1 ఉపయోగం ఉందా చెప్పండి? నా చిన్న రిక్వెస్ట్ ఇది, ఏమనుకోబాకండి ఇలా అంటున్నానని. ఎందుకో నాకు బాధగా అనిపించింది. ఒకరి బాధ పెట్టడం వల్ల మనకు వచ్చేది లాభం ఏమైనా ఉందా? ₹1 అన్నా ఆలోచించండి ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఇదేదో చూడండి జరీ రాయి ఉన్నట్టుంది. ఇది నేను షార్ట్ రూపంలో మీకు ఇంకా డీటెయిల్స్గా పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్.
చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఉండి మీకు ఒక్కొక్క రాయి ఎలాగుందో ఒక్కొక్క షార్ట్ రూపంలో పెడతాను చూడండి ఫ్రెండ్స్. లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్. చూడండి ఇంకొక సైడ్ లొకేషన్ చూడండి, అంతా జామాల చెట్లు అడవి ఫ్రెండ్స్. ఇది అడవిలోకి వచ్చి ఇంత కష్టపడుతున్నాను మీకు అందరికీ లొకేషన్ చూపించడానికి. లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ షేర్ సర్ప్రైజ్.